ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని గుర్తు చేశారు. అందులో 7 మెడికల్ కాలేజీలు నిర్మించారని, 5 కాలేజీల్లో మెడికల్ సేవలు, వైద్య విద్యను అందజేస్తున్నాయని అన్నారు. మిగిలిన 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు వైసీపీ నేతలు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ 24వ వార్డు 31వ వార్డులో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 17లో 7 కాలేజీలు కంప్లీట్ చేశారు. 5 కాలేజీలు మెడికల్ సేవలు మరియు వైద్య విద్యను అందిస్తున్నారు. ఇంకో 2 కాలేజీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ఒక కొత్త స్కీము PPP అని పబ్లిక్ ప్రైవేట్ ఏదో చెప్తున్నారు కథలు, కానీ అది కాదు. ఇవి ప్రైవేట్ పరం చేసేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉద్యమించి కోటి సంతకాల సేకరణలో గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. ఏది ఏమైనా పేద విద్యార్థులకు సంబంధించిన వైద్య విద్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వంపై ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం. ఇది ఇక్కడతో ఆపం. ముఖ్యంగా ప్రైవేట్ పరం కానీ జరగడం జరిగితే పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసిన వాళ్ళు అవుతాం. దానికోసం పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి మా అప్పలరాజు గారి ఆదేశాలను అనుసరించి మేము ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. దీన్నైతే మాత్రం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుని మేము డిమాండ్ చేస్తున్నాం. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా